డిఎస్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ యోజన విభాగం విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను పదవి నుంచి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు జంకంపూడి రాజు మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేశారని, స్పోర్ట్స్ కోటా సహా పలు విభాగాల్లో ఉద్యోగాల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ఉన్నటువంటి సమయంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కేవలం ప్రచార పిచ్చి, డబ్బు పిచ్చితో ఈ ప్రభుత్వం ఆ డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఎన్నికల్లో ఊరు వాడ ఊదరగొట్టి మైకులు బద్దలైపోయేలాగా మొదటి సంతకం మెగా డిఎస్సికే అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క ఓట్లను దండుకున్నటువంటి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరిట మెగా దగా డిఎస్సి నిర్వహించింది ఈ ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా అనేక ఆధారాలతో కనిపిస్తా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. సహజంగా ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు 3 ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి, 2015 నుంచి 2025 వరకు కూడా 10 సంవత్సరాల పాటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి వ్యక్తే ఎగ్జామ్ రాయడం, అతనికే కృష్ణా జిల్లాకి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆ రీజియన్లో జోన్లో 6వ ర్యాంక్ రావడం, అక్కడి నుంచి ఏదైతే కలెక్టరేట్లో మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేసి అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కానీ వీటన్నిటిని కూడా పాటిస్తూ ఇవ్వాల్సినటువంటి కాల్ లెటర్స్ పూర్తిగా వాటిని దాటవేసి సెంట్రలైజ్డ్గా పైనుంచే 3,30,000 మంది ఎగ్జామ్ రాస్తే మిగతా వాళ్ళకి ఏ రకమైనటువంటి జవాబు చెప్పకుండా కేవలం సెలెక్టెడ్ అని చెప్పి 16,000 మందికి మాత్రమే. వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి రాసిన యువత ఎన్నో కళలతో సుమారు 3,30,000 మంది ఈ డిఎస్సి ఎగ్జామ్కి 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు. రాత్రింబవళ్ళు కోచింగ్లు తీసుకొని వేలాది రూపాయలు ఖర్చు చేసి మేము సెలెక్ట్ అవుతామని ధీమాతో ఉండే వేలేమో లోకేష్ ఒక పెద్ద స్కాండల్, ఒక స్కామ్ ఓపెన్ చేశారన్నమాట. ఏమిటంటే ఈవెన్ కొంతమంది అంటే ఇప్పుడు ఒకటి సిబిటి ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దానికి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, ఈ పేపర్స్ పెట్టినటువంటి ఎంప్లాయ్ కూడా ఈ ఎగ్జామ్ రాశాడు. అంటే స్క్రీనింగ్ చేయరా మీరు? జస్ట్ ఆ సిబిటి ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తా ఉండేటప్పుడే స్క్రీనింగ్ చేస్తారన్నమాట. ఎవరు ఏంటి, ఎక్కడ ఎవరెవరు దూరిపోయారు లోనికి అని చెప్పేసి. బట్ దట్ చాప్ హస్ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. చూడండి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తే మేము మా జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ట్విట్టర్ చేస్తే, ఫేస్బుక్లో పెడితే ఏం చేశారు వీళ్ళు, డేటాబేస్ నుంచి ఆ నేమ్ తొలగించారు. అది వాస్తవం కాదా? వాస్తవం కాదంటున్నారు. సరే, మేమేమో లిస్టు కంప్లీట్గా 3,30,000 మంది లిస్టులు కలెక్టరేట్లో పెట్టండి. ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి, స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసి, మీరు ఊరికి భుజాలు ఎగరేసుకున్నారు. మేము 400 ఎంప్లాయ్ స్పోర్ట్స్లో ఇచ్చామని చెప్పేసి. స్పోర్ట్స్ నోటిఫికేషన్ ఏం చెప్తా ఉంది, ఖేలో రత్నాలో ఆడి ఉండాలి, లేదంటే టాప్ యూనివర్సిటీస్ నుండి, లేదంటే స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడి ఉండాలి. ఇవేమీ లేని వాళ్ళకి, కర్రాబిల్లు ఆడిన వాళ్ళకి, గోలికాయలు ఆడిన వాళ్ళకి నువ్వేమో లోన తోసేసావు. సో అందుకే మేము అంటాం ఏంటంటే, నీకు దమ్ము ఉంటే ఆ 400 మందిని ఒక గ్రౌండ్, ప్రియదర్శిని స్టేడియం గ్రౌండ్లోనో ఏ ఇండియా స్టేడియంలో పెట్టండి. మా కళ్ళ ముందు అందరు రమ్మని చెప్పండి. ఏ ఈవెంట్లో అయితే వాళ్ళు ఈ పెట్టుకున్నారో ఎవాల్యుయేట్ చేయండి. ఫిజికల్ ఎబిలిటీ కూడా టెస్ట్ చేయండి. మేము చాలా శబాష్ అని చెప్పేసి కొడతాం. అక్కడ మేము లోకేష్ కూడా నినాదిస్తాం, జై లోకేష్ అని చెప్పేసి. అది మేము అడుగుతాం అన్నమాట. నీ మచ్చ తొలగించుకో. నీ మచ్చ నువ్వు చూసుకోకుండా ఊరికి బురద మా మీద జల్తావు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్తుంటే, మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు వచ్చేది ఏం లేదు. మా 10 ఉద్యోగాలు రావు. కానీ అసలైన యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మా యొక్క దృక్పథం. అంతే. జై జగన్.